ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైనటువంటి గొప్ప వాగ్దానం, అది కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1వ లేఖనం. నా నీతికి ఆధారముకు దేవా, నేను మొరపెట్టుడప్పుడు నాకు ఉత్తరమిమ్ము. దేవుడు స్పష్టంగా తన లేఖనము ద్వారా మనందరితో ఈ దినం మాట్లాడుతున్నాడు. ఈ దినం ఎంతో గొప్ప దినం, సుదినం. ఎందుకంటే ఇది గొప్ప శుక్రవార దినం అని కూడా మనం అనుకోవచ్చు. ఈ దినమును బట్టి ప్రభువు వారు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం, మన యొక్క నీతి ప్రభువులో ఉన్నట్లయితే, ఈ లోకం నందు జనుల మధ్యలో నీవు నీతిమంతుడుగా జీవించినట్లయితే ఆ దేవునికి అతి చేరువుగా ఉంటావు, అతి సమీపంగా ఉంటావు. అప్పుడు దేవుడు నీ నీతిని బట్టి ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు. ఆ రీతిగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే ఏనాడు కూడా ఏ ఒక్కరు కూడా ఆ రీతిగా ఆలోచించటలేదు. లోకం వైపు తిరిగి అనీతి కార్యక్రమాలతో మనం మునిగిపోతూ ఉన్నామే తప్ప ఆ నీతిమంతుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు చెంతకు చేరువ కాలేకపోతున్నాం. ఈ దినము నుండి అయినా సరే ప్రభువుల వారికి అతి సమీపంగా ఉండాలి, ఆయన రక్షణ పొందుకోవాలనుకున్నట్లయితే వీక్షించుతున్నటువంటి ప్రతి బిడ్డ కూడా తలలు వంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కృపా అతిశయమును బట్టి ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు మీ పాదములకు సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో ఈ ఛానల్ను ఎవరైతే వీక్షించుచున్నారో నాయన, వినగలిగిన చెవులను వారికి దయచేయండి, గ్రహించగలిగినటువంటి హృదయాన్ని వారికి సమృద్ధిగా దయచేయమని, మరి ఈ దినం నుండి అయినా సరే మీ యొక్క నీతి మార్గంలో నడవడానికి కృపా కనికరములు చూపమని కూడా బ్రతిమలాడుకుంటూ, తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేను మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.